సబ్బాత్ షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. పరమతండ్రి యందు ఆనందిస్తూ పరమతండ్రి సబ్బాత్ దినమునిచ్చిన ఈ సబ్బాత్ దినములో ఆయన్ని సేవిస్తూ గణపరుస్తూ ఆయన చేత బలాన్ని పొందుకుంటున్న పరిశుద్ధులారా, బిడ్డలారా, ఎలోహిం సొత్తైన ప్రజలారా, ఆ పరమతండ్రి తన సబ్బాత్ ఆశీర్వాదాలతో మనం నింపునుగాక. సబ్బాత్ యొక్క దీవెనతో మనల్ని నింపి మనల్ని బలపరచునుగాక. ఇంత శ్రేష్టమైన వాగ్దానాల చేత అనుదినము కూడా ఆయన మనల్ని బలపరుచు వస్తుంటున్నాడు. అనుదిన కృపల భాగంగా ఈ దినం లేఖన భాగం మనం చూసుకుంటుంటే హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనంలో ఆ పరమతండ్రి తెలియజేస్తున్న శ్రేష్టమైన మాట, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. అవును ప్రియులారా, ఆ పరమతండ్రి మనల్ని ఏర్పరచుకొని ఉన్నానని ఆయన మనకు వాగ్దానం చేస్తూ మనల్ని బలపరుస్తూ వస్తుంటున్నాడు. చూడండి, ఈ లోకంలో గనులైన వారిని, అవును ఎన్నికైన బడిన వారిని, జ్ఞానులను ఆయన ఏర్పరచుకోలేదు సుమా. ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఏ జ్ఞానం లేని మనలను, తృణీకరింపబడిన మనలను, నీచులమైన మనలను, ఏ యోగ్యత లేని మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు సుమా. ఆయన నామముకు మహిమకరమైన పాత్ర నిలబడడానికి కొరకు, ఆయన నీతికి సాధనముగా నిలబడడానికి కొరకు, ఆయన నీతిరాజు స్థాపనలో ఒక బలమైన పనిముట్టుగా మనం వాడబడడానికి కొరకు, ఆయన ఇంటిలో ఘనతరమైన పాత్రలుగా మనం ఉండడానికి కొరకు ఆ పరమతండ్రి మనల్ని ఏర్పరచుకున్నాడు సుమా. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు నా సొత్తు అంటున్నాడు ఆయన. కాబట్టి ఈ లోకంలో అవును పరమతండ్రి ఎంతో గనులైన వారిని ఏర్పరచుకోలేదు సుమా. వారు అవసరం లేదు ఆయనకు. ఆయనకి ఎవరు అవసరం అంటే దీనులు అవసరం. ఆయనకి ఎవరు అవసరం అంటే విధేయులు అవసరం. ఆయనకి ఎవరు అవసరం అంటే ఈ లోకంలో ఆయన మాత్రమే ఆశ్రయించేవారు, ఆయన మాత్రమే నమ్ముకొని ఆయన ఉన్నాడని ధైర్యంతో ముందుకెళ్ళేవారు ఆయనకు అవసరం సుమా. కాబట్టి అట్టి వారిని ఏర్పరచుకుంటున్నాడు. పరమతండ్రి నిన్ను ఏర్పరచుకున్నాడు అంటే దాని వెనకాల ఒక బలమైన కారణం ఉంది. కాబట్టి తల్లి గర్భంలోనే ఆ పరమతండ్రి నిన్ను ఏర్పరచుకున్నాడు సుమా, ప్రతిష్ఠించుకున్నాడు సుమా. ఆయన పని కొరకై, ఆయన నీతిరాజు స్థాపన కొరకై, ఆయన పరిచర్య కొరకై నిన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి నువ్వు ఏర్పరచబడిన వంశముగా ఆయన సన్నిధిలో నువ్వు కనబడబోతున్నావు సుమా. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడంటే రాజులైన యాజక సమూహముగా, ఏర్పరచబడిన వంశముగా. చూడండి, యాజక సమూహముగా ఆయన ఏర్పరచబడిన ఆయన వంశములో ఆయన నిన్ను ఉండాలని ఆయన నిన్ను ప్రత్యేకపరచుకున్నాడు, ఆయన ఏర్పరచుకున్నాడు. ఈ లోకంలో నుంచి ఆయన నిన్ను పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు సుమా. కాబట్టి అట్టి విధంగా ఆ పరమతండ్రి సన్నిధానంలో నువ్వు ఏర్పరచబడిన వాడవని, ఏర్పరచబడిన దానవని గుర్తెరిగి ఆయనకు విధేయుడుగా, నమ్మకముగా నువ్వు పరిచర్య చేస్తూ నీకు అప్పగిన పనిలో నువ్వు నమ్మకంగా ఉండు. ఆ పరమతండ్రి మీద ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని బలపరిచి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నతుడా, జీవాధిపతి, మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నానని అయ్యా వాగ్దానం చేస్తూ వచ్చినారు. అవును తండ్రి, మీ వాగ్దానమును మా పక్షం నెరవేర్చి మమ్మల్ని ఇష్టకరమైన మీ నన్ను మహిమకర పాత్ర నిలబెట్టి వాడుకోమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన సర్వోన్నతుడు, సర్వాధికారిని యెహోవా కృపా కనికరము ఆయన యొక్క హస్తము మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.